హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి పెసర ఆవకాయ పచ్చడి. ఈ పెసర ఆవకాయ పచ్చడి కోసం ముందుగా 3 కప్పుల దాకా మామిడికాయ ముక్కల్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని దానిపైనున్న పొరను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా పసుపు, ముప్పావు కప్పు దాకా ఆవపొడి, ముప్పావు కప్పు దాకా మెంతి పొడి, ముప్పావు కప్పు దాకా పెసర పొడి. ఈ పెసర పొడి, పెసరపప్పును ముందుగా బాగా దోరగా వేయించుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ దాకా కారం పొడిని వేసేసుకోవాలి. ఈ కారం పొడి క్వాంటిటీ వచ్చేసి పావు కప్పు దాకా వేసుకోవాలి. అలాగే ముప్పావు కప్పు దాకా ఉప్పు. ఈ ఉప్పు కూడా కళ్ళుప్పుని ఫైన్ పౌడర్ లాగా చేసుకొని వేసేసుకున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర పొడిని ఇందులో వేసేసి ఈ కారము, ఈ పొళ్ళన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. అలాగే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఈ ముక్కలకంతా కారం పట్టేసిన తర్వాత ఇప్పుడు 1 కప్ దాకా వేరుశనగ పప్పు నూనెను వేసేసుకోవాలి. ఈ వేరుశనగ పప్పు నూనె ప్లేస్లో మీరు నువ్వుల నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇదిలా కలిపేటప్పుడు చేతు ఒట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి. పచ్చిదనం అనేది ఎక్కడ లేకుండా చూసుకోవాలి. అప్పుడే పచ్చడి అనేది 1 ఇయర్ పాటు బాగా నిల్వ ఉంటుంది, పాడవకుండా. రెగ్యులర్గా మనం చేసుకునే మామిడికాయ పచ్చడి కంటే ఇది కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఒక్కసారి చేశారంటే మీకే తెలుస్తుంది ఈ టేస్ట్ అనేది ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి సరిపడా అంటే ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకోవాలి. మీరు ఒకవేళ వెల్లుల్లి రెబ్బల్ని డైరెక్ట్గా వేసుకోకుండా కచ్చా పచ్చగా దంచైనా సరే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అది ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు నేను ఇక్కడ ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని డైరెక్ట్గా ఇలాగే వేసుకుంటున్నాను. ఇది ఇలా వేసుకొని కలిపేసుకొని గాజు సీసాలో ఒక 3 డేస్ పాటు నిల్వ పెట్టేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే ముక్కలు అనేటివి కొంచెం మక్కుతాయి. అంతే, ఈ టేస్టీగా ఉండే పెసర ఆవకాయ పచ్చడి రెడీ. దీన్ని గాజు సీసాలో కానీ పచ్చడి నిల్వ చేసే జార్లో కానీ నిల్వ చేసుకుంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.